హలో ఎవ్రీవన్. అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించిన మరో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఎలాంటి సిస్టమ్ ఉండింది, అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, అగ్రికల్చర్ మార్కెట్లు అంటే ఏంటి అనేవి మనం గతంలో ఉన్న వీడియోలో చూసాము, అంటే ప్రీవియస్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో అగ్రికల్చర్ మార్కెటింగ్లో భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వస్తువులను క్రాప్స్, ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ దగ్గర నుంచి అల్టిమేట్గా కన్జ్యూమర్కు ఆ వస్తువు చేరే వరకు మధ్యలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి మనం అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటారు అని చెప్పుకున్నాం. సో ఇండియాలో ముఖ్యంగా భారతదేశం మనకి ఇదివరకే డిస్కస్ చేశాము, చాలా వరకు మెజారిటీ జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తుంటారు. సో భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్కి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం ఫస్ట్ 5 years ప్లాన్లో, ఆ తర్వాత జీడిపిలో కూడా అగ్రికల్చర్ షేర్ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించాం. కానీ రాను రాను ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క పర్సంటేజ్ ఈ మొత్తం దేశంలో వచ్చేటటువంటి జీడిపిలో ఇండియన్ అగ్రికల్చర్ ద్వారా వచ్చేటటువంటి షేర్ అనేది క్రమక్రమంగా పడిపోతుంది. సో ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ని మనం డిస్కస్ చేయడం వెనక ఉద్దేశం 2 ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ వ్యవస్థ, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ని డిస్కస్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ సిస్టమ్ని డిస్కస్ చేస్తాము. అంటే అగ్రికల్చర్, మార్కెటింగ్ ఈ 2 వ్యవస్థలను ఈ ఒక్క టాపిక్ అనేది లింక్ చేయడాన్ని మనం గమనించాలి. భారతదేశంలో జీడిపిని లెక్కించేటప్పుడు ఎన్ఎస్ఎస్ఓ ప్రధానంగా మొత్తం ఎకానమీని 3 సెక్టార్స్ కింద డివైడ్ చేస్తుంది. మొదటి దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం, రెండవ దాన్ని సెకండరీ సెక్టర్ అంటాం, మూడవ దాన్ని సర్వీస్ సెక్టర్ అని కూడా పిలుస్తాం. సో ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన అలైడ్ యాక్టివిటీస్ ఉన్నటువంటి అన్ని రంగాలను కలిపి మనం అగ్రికల్చర్ సెక్టర్ అని పిలుస్తాం. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది అగ్రికల్చర్లో తయారయ్యేటటువంటి వస్తువులు అల్టిమేట్గా కన్జ్యూమర్కు చేరే వరకు ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఫైనల్గా కన్జ్యూమర్కు చేరే వరకు వచ్చే ప్రాసెస్ని మార్కెటింగ్ అన్నాము. ఇక్కడ అగ్రికల్చర్ అనేది మనకి ఇన్ఫార్మల్ సెక్టర్, ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా కొనసాగుతూ వస్తుంది. మరి మార్కెటింగ్ అనేది అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఫార్మల్, ఇన్ఫార్మల్ సెక్టార్స్ సంబంధించినటువంటి విషయాలను మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఏమున్నాయి అనేది పరిశీలిస్తే, the Indian farmers are unable to get reasonable price for the product even after their hard work and are fully exploited by the middlemen. మనకి చాలా వరకు భారతదేశం యొక్క వ్యవసాయ పరిస్థితి మనకి చాలా వరకు ఐడియా ఉండింది. రైతులు తాము పండించినటువంటి పంటను సరైన మార్కెటింగ్ చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు, మరెన్నో సమస్యలు అనేవి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి సమస్య రైతులు ఇల్లిటరేట్స్ కావడము, చాలా వరకు అక్షరాస్యత వారిలో లేకపోవడము, వాళ్ళు ఆర్గనైజ్డ్ కాలేకపోవడము. సో వారు పండించినటువంటి వారు చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు అయి ఉండడము. సో కాబట్టి ఒకరి ప్రాబ్లమ్స్ మరొకరికి కోరిలేటెడ్గా ఉండకపోవడం వల్ల
అందరి ల్యాండ్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండకపోవడం, ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైనటువంటి ల్యాండ్ సైజును కలిగి ఉంటాడు, ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైన పంటను పండిస్తాడు, ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి వీరంతా అనార్గనైజ్డ్గా ఉండడం కూడా మనకి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దే ఆర్ అనేబుల్ టు గెట్ రీజనబుల్ ప్రైస్. వారు పండించిన పంటకు కనీస అవసరమైనటువంటి ఒక రీజనబుల్ ధర అనేది వారు పొందలేకపోతున్నారు. వారిని మధ్యవర్తులు అనేక రకాలుగా మోసం చేయడాన్ని కూడా మనం గమనించవచ్చు. వారినే మనం మిడిల్ మెన్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే టూ మెనీ ఇంటర్మీడియటరీస్, అంటే చాలామంది మధ్యవర్తులు ఉంటారు. చాలా స్టేజెస్లో మార్కెట్లో విత్తనాలు వేసే దగ్గర నుంచి మొదలు పెడితే ఫార్మర్స్ వారి పంటను కన్జ్యూమర్కి అమ్మే వరకు కూడా ప్రతి దశలోనూ ఈ మధ్యవర్తుల యొక్క ప్రమేయం, మధ్యవర్తుల యొక్క జోక్యం అనేది ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్లో అలాగే డిఫెక్టివ్ వెయిట్స్ అండ్ స్కేల్స్. రైతులు పండించిన పంటతో వారు మార్కెట్కి కనుక వెళ్తే వారు పంట సరైన వెయిటు రాదు, సరైన కొలతలు ఉండవు. సో దాంట్లో కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరుగుతుంది. రైతులు పంట పండించిన దగ్గర నుంచి ఫార్మర్స్ మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని అమ్మే వరకు మధ్యలో ఎంతోమంది మధ్యవర్తులు ఉన్నారు. అలాగే ఈ వెయిట్స్ అండ్ స్కేల్స్లో వారు పండించిన పంటను తూనీకలు కొలతల్లో కూడా ఎన్నో రకాల సమస్యలనే ఉన్నాయి. తర్వాత ఇల్లిటరసీ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఫార్మర్స్. వారు చదువుకోకపోవడం, తర్వాత ఫార్మర్స్ మధ్య ఐక్యత అనేది ఉండకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉండింది. ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్లో సుమారు 80% ఫార్మర్స్ అనేవారు వారికి ఓన్ ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి ఉండవు. సో కాబట్టి వారు ప్రధానంగా వడ్డీ వ్యాపారస్తుల పైన కానీ మిగతా అదర్ సోర్సెస్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతారు. కాబట్టి వారు ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ల్యాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ సిస్టమ్. రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి సరైనటువంటి సిస్టమేటిక్గా ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. రైతులు పండించినటువంటి పంట వారు పట్టణాలకు తీసుకువెళ్ళి అమ్ముకోవడానికి సరైనటువంటి రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. ల్యాక్ ఆఫ్ స్టోర్ హౌసెస్. రైతుకు తనకిష్టం ఉన్న సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వరి ధాన్యాన్ని పండించినప్పుడు, ప్యాడీని పండించినప్పుడు ప్యాడీ హార్వెస్టింగ్ సీజన్ అయిపోయే టైంకి క్రాప్ అంతా మనకి ప్యాడీ అంతా అవైలబుల్ ఉన్నప్పుడు ప్యాడీ సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ ఆ టైంలో తక్కువగా ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అప్పుడే అమ్ముకుందాం అనుకొని ఫార్మర్స్ కనుక ఆ పంటను స్టోర్ చేసుకోవడానికి సరైనటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం అనేది సమస్యగా మారింది. అలాగే ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్, గ్రేడింగ్స్ కానీ స్టాండర్డైజేషన్ కానీ లేకపోవడం. అలాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ద మార్కెట్. ఫార్మర్స్కి కూడా ఈ అగ్రికల్చర్ మార్కెట్స్కి సంబంధించినటువంటి ఈ కమోడిటీస్ యొక్క రేట్ తెలుసుకోవడంలో కూడా ఆ ప్రైస్ అనేది ఏ డేట్న ఎంత ఉండింది, కరెంట్ ప్రైస్ ఎలా ఉండింది అనేది తెలుసుకోలేకపోవడం, ఆ అవేర్నెస్ అనేది లేకపోవడాన్ని చూడొచ్చు. అలాగే కరప్ట్ పాలసీస్ ఆఫ్ మండీస్. సిస్టమేటిక్గా కూడినటువంటి ఇవి లేకపోవడం. వీటితో పాటు అదర్ బ్యారియర్స్ ఏమున్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, టూ మెనీ ఇంటర్మీడియటరీస్ అంటే మెయిన్ డిఫెక్ట్ ఆఫ్ ద ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ టూ మెనీ మిడిల్ మెన్ అండ్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ ఫార్మర్స్ బై దెమ్.
చాలా వరకు మిడిల్ మెన్ యొక్క జోక్యం, మధ్యవర్తుల యొక్క జోక్యం ఉండడం. ఫార్మర్స్ సీడ్స్ కొనేటప్పుడు మొదలు పెడితే ఎన్నో రకాలైనటువంటి సీడ్ కంపెనీలు ఉండడం, మధ్యవర్తులు ఉండడం. సో వారికి ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ రేటు పెట్టి కొనడం, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవైనా కూడా అవసరానికి మించి ఎక్కువగా కొనుక్కునేటటువంటి పరిస్థితులు, అంటే ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో దానికంటే ఎక్కువగా కొనుక్కునేటటువంటి, వడ్డీ రేటు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి మధ్యవర్తులు అనే వాళ్ళు రావడం అనేది మనం గమనించాలి. తర్వాత on one hand these middlemen exploit the farmers by purchasing the product at lower price, and on the other hand they exploit the customers by demanding high price from them. ఇక్కడ ప్రొడక్షన్ చేసేవాడు ఫార్మరు, దాన్ని వినియోగించేవాడు కన్జ్యూమరు. ఏ వస్తువైనా సరే, అది రైస్ అవనివ్వండి, వీట్ అవనివ్వండి, వెజిటేబుల్స్ అవనివ్వండి, ఏ అగ్రికల్చర్ కమాడిటీస్ చూసుకున్నా దాన్ని ప్రొడ్యూసర్ ఫార్మర్, దాన్ని అల్టిమేట్గా కన్జ్యూమ్ చేసేవాడు కన్జ్యూమర్. సో ఈ మిడిల్ మెన్ అనేవాడు ఇటు ప్రొడ్యూసర్ని నష్టం చేస్తాడు, లోయెస్ట్ ప్రైస్ ఇచ్చి దాన్ని కొనుగోలు చేసి అక్కడ లాభం సంపాదిస్తాడు, హయ్యెస్ట్ ప్రైస్కి దాన్ని కస్టమర్కి అమ్ముతాడు, కన్జ్యూమర్కి అమ్ముతాడు. సో కన్జ్యూమర్ కూడా నష్టపోతాడు. సో ఇక్కడ గోధుమలు ఉన్నాయి, రైస్ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుక్కొని దానికి డిమాండ్ సృష్టించే వరకు ఉండి ఎక్కువ రేటుకి కస్టమర్కి అమ్మేటటువంటి ఈ మధ్యవర్తులను, ఈ వాళ్ళని మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా ఫార్మర్స్కి ఎక్కువ నష్టం జరగడాన్ని మనం గమనించాలి. అలాగే ద ఓన్లీ ఎయిమ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ commission agents, brokers, etc. is to drive a higher income from the middle process. These middlemen take under advantage of the poor farmers on the basis of their financial resources. సో ఈ వీరిని ఏమంటాం, ఈ మధ్యవర్తులను మనం జనరల్గా మార్కెటింగ్ కమిటీలో అయితేనేమో, ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్స్ ఉన్నటువంటి మార్కెట్లో అయితేనేమో వాళ్ళనే అగ్రికల్చర్ ఏజెంట్స్ అని కానీ, కమిషన్ ఏజెంట్స్ అని కానీ, తర్వాత బ్రోకర్స్ అని కానీ చెప్పి పిలుస్తాం. కమిషన్ ఏజెంట్ అనేవాడు రైతు దగ్గర తక్కువకి పంట కొని మరొక ఏజెంట్కు ఇంకొంచెం ఎక్కువ రేటుకు ఎవరి మార్జిన్ వారు చూసుకునేటట్టుగా ఈ మిడిల్ మెన్స్, బ్రోకర్స్ అనేవాళ్ళు రెండు పక్కల, ఇటు ప్రొడ్యూసర్ వైపు అటు కన్జ్యూమర్ వైపు రెండు పక్కల కూడా నష్టాన్ని చేస్తూ వీరు లాభాలు సంపాదించేటటువంటి ఈ సోర్సెస్ అనేవి ఇందులో ఉన్నాయి. సో దీస్ మిడిల్ మ్యాన్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ద పూర్ ఫార్మర్. వాడు పేదవాడై ఉండడము, నిరక్షరాస్యుడై ఉండడంతో ఆ ఫార్మర్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకొని అతనికే ఫైనాన్షియల్ రోల్స్ కొందరు ఫార్మర్స్కే అప్పిచ్చేసి వారి దగ్గరనే తక్కువ రేటుకు కొనుక్కునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, గ్రామీణ భారతదేశంలో మనం కొన్ని విలేజెస్ని గమనించినట్లయితే కొన్ని గ్రామాల్లో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అనేటటువంటి షాప్స్ ఉంటాయి. సో ఫార్మర్స్కి ఏం చేస్తారు, అధిక వడ్డీ రేటుతో ఈ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అనేది ఫార్మర్స్ ఎట్ ఎ టైం అమౌంట్ పే చేయరు కాబట్టి వారికి వడ్డీ వ్యాపారంగా ఈ పురుగు మందులు, ఎరువులు అనేవి రైతులకు ఇస్తారు. సో ఆ ఫార్మర్ ఏం చేస్తాడు, తనకు వచ్చినటువంటి హార్వెస్టింగ్ కానీ పంట కానీ ఏదైతే ఉంటుందో అది మొదట ఈ పురుగు మందు షాప్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఉన్నటువంటి యజమానికే ముందు అమ్మాలి అనే అగ్రిమెంట్ ఉంటుంది. సో అతనికి అమ్మకపోయినట్లయితే అతనికి నెక్స్ట్ ఇయర్ అతనికి ఫార్మర్కి మరొకసారి అప్పు ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫార్మర్ అనే వ్యక్తి ఈ మిడిల్ మెన్ ఎవడైతే ఉన్నాడో, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అమ్ముకునేటటువంటి గ్రామాల ప్రాంతాల్లో దోపిడీ చేస్తున్నటువంటి, వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు మిడిల్ మెన్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల రైతు తాను పండించిన పంటను డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా సో వీరికి తక్కువ రేటుకే విక్రయించేసి ఈ వ్యక్తులు మరొక వ్యక్తికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, సో ఆ వ్యక్తులు మరొక కస్టమర్ దగ్గర ఇంకెక్కువ రేటుకి అమ్ముకోవడం ద్వారా అసలు ప్రొడ్యూసర్ అయినటువంటి ఫార్మరు, దాన్ని వినియోగించే అసలు కన్జ్యూమర్ ఇద్దరు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి
ఈ మిడిల్ మెన్స్, ఈ బ్రోకర్సు, ఈ కమిషన్ ఏజెంట్సు, ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇంట్రెస్ట్ రేట్ నడిపేటటువంటి మిడిల్ మెన్స్ వల్ల ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ డిఫెక్టివ్ వెయిట్స్ అండ్ స్కేల్, ఇక్కడ తూనికలు కొలతలు కూడా పెద్ద ప్రమాదం. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అరైజెస్ డ్యూ టు వెయిట్స్ అండ్ స్కేల్స్. ఇక్కడ రైతులు ఒక క్వింటా ధాన్యాన్ని పండించిన, ఒక క్వింటా కాటన్ పండించిన, లేదా ఏ వస్తువును పండించినా కూడా దాన్ని కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు, ఫార్మర్ అనేవాడు ఇల్లిటరేట్ అయి ఉండడం వల్ల, నిరక్షరాస్యుడై ఉండడం వల్ల, అతనికి తూనికలు కొలతల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే పంటను కొనడానికి వచ్చినటువంటి వ్యక్తులు సరైనటువంటి తూనికలు కొలతలు చూపించకుండా ఫార్మర్స్ దగ్గర నుంచి క్వింటా వచ్చిన దాన్ని 95 kgs అని, లేదా 85 kgs అని, సో రకరకాల రీజన్స్తో సరైనటువంటి, ఇది అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అమ్మేటటువంటి చిన్న చితక మధ్యవర్తుల దగ్గర నుంచి మొదలు పెడితే అతిపెద్ద మార్కెటింగ్ వ్యవస్థలు ఉన్నటువంటి, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉన్నటువంటి టౌన్లలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్లలో కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అనేవి పెడతారు. సో దాంట్లో సమ్ ఆఫ్ ద ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆ కాటా, ఎలక్ట్రానిక్ కాటా ఏదైతే ఉంటుందో దాన్ని ముందే ఫీడ్ చేసి పెట్టుకోవడం. సో ఈ విధంగా కూడా ఫార్మర్కి తాను పండించినటువంటి పంట కొలతలో కానీ వెయిట్ చూసుకోవడంలో కానీ మోసం చేస్తూ మిడిల్ మెన్ నడిపేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ బ్రిక్స్ ఎట్సెట్రా ఆర్ యూజ్డ్ యాజ్ వెయిట్స్ అండ్ ఇన్ అర్బన్ మార్కెట్స్ ఆల్సో డిఫెక్టివ్ వెయిట్స్ ఆర్ ఫౌండ్. ఇప్పుడు పట్టణ ప్రాంతాలైనా గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొన్ని విలేజెస్లో ఈ కేజెస్, 5 kgs, ఏవైతే 100 kgs, 50 kgs వెయిట్ చూసేటటువంటి స్టోన్స్ ఉంటాయో అవి కాకుండా వాటి ప్లేస్లో బ్రిక్స్, ఇటుకలు పెట్టడము, మామూలు క్యాజువల్ స్టోన్స్ అనేవి పెట్టడము, అంటే సరైనటువంటి కొలత అనేది చూపించకుండా తక్కువ వెయిట్కి ఎక్కువ వస్తువుని ఇక్కడ ఈ స్టోన్స్లో కానీ మెజర్మెంట్స్లో కానీ రైతుల్ని మోసం చేసేటటువంటి పద్ధతిగా. సో కాబట్టి భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే, రైతులు పంట అమ్ముకునేటప్పుడు వచ్చేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, వారి పంట ఏదైతే ఉందో దానిని కొలిచేటటువంటి పద్ధతులు అనేవి లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇది అతిపెద్ద సమస్యగా అవతరించడం జరిగింది. తర్వాత the grains of the farmer is weighted by a heavier weight for their own gain. Most of the traders keep separate weights for the purchase and sale of grain. ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనం ఈ రైతులు పండించినటువంటి పంటను కొలతలు చూసేటటువంటి దాంట్లో వారే సపరేట్గా వెయింగ్ మిషన్స్ అనేవి తీసుకురావడం, సో వాటిని కొంత ముందే సెటప్ చేసుకోవడము. సో ఇలాంటి పద్ధతులు అనేవి దాని ద్వారా ఈ ట్రేడర్స్ కానీ, సెమీ ట్రేడర్స్ అంటాం, నిజంగా ట్రేడ్ చేసేటటువంటి వ్యక్తులు ద్వారా వేరే మోసం జరుగుతుంది. సెమీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ షాప్స్ పెట్టి రన్నింగ్ చేస్తున్నటువంటి కొన్ని ఈ ఇంట్రెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు మరి ముఖ్యంగా ఈ తూనికలు కొలతల విషయంలో రైతులను మోసం చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి మోసాలు మనం ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో ఎక్కువగా చూస్తున్నాం. తర్వాత ఇల్లిటరసీ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఫార్మర్స్. రైతులు చదువుకోకపోవడం, అలాగే రైతుల మధ్య ఐక్యత లేకపోవడం అనేది మరొక పెద్ద సమస్య. ద ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్ హూ ఆర్ రైజెస్ బీ ఫూల్డ్ బై ద మనీ లెండర్స్, ట్రేడర్స్, మిడిల్ మెన్ డ్యూ టు దేర్ సింపుల్ నేచర్. ఇక్కడ వీరు చదువుకోకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ అనేవారు చదువుకోకపోవడం వల్ల, అక్షరాస్యత లేకపోవడం వల్ల ముఖ్యంగా
మనీ లెండర్స్ అంటే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తులు కానివ్వండి, అలాగే ట్రేడర్స్, ఈ ఎవరైతే పంటను కొనడానికి వచ్చేటటువంటి ట్రేడర్స్, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు, మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాడు, వాడే తక్కువ రేటుకు పండినటువంటి మాల్ అంతటిని లేదా ఆ ప్రొడక్షన్ అంతా కొనుగోలు చేస్తాడు, మరి కొంచెం ఎక్కువ రేటుకు మరొక ట్రేడర్కి అమ్ముతాడు. సో వీళ్ళందరూ కూడా, ఈ మధ్యవర్తులందరూ కూడా, ఈ మనీ లెండరు, ఈ ట్రేడరు, ఈ మిడిల్ మెను, వీరందరూ కూడా ఫార్మర్స్ యొక్క ఇల్లిటరసీ, ల్యాక్ ఆఫ్ యూనిటీని అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్కువగా మోసం చేయడం జరుగుతుంది. అలాగే సిమిలర్లీ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఫార్మర్స్ ఆల్సో కాజెస్ దేర్ ఎక్స్ప్లాయిటేషన్ బికాజ్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ డిస్టెన్స్ ఏరియాస్ ఇన్ రూరల్ ప్లేసెస్. ఇక్కడ ఫార్మర్స్ రూరల్ ప్లేసెస్లో డిస్టెన్స్గా ఉండడం మాత్రమే కాదు, ఫార్మర్స్ యొక్క ఒక్కొక్కరి యొక్క ఫార్మరు ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ని కలిగి ఉంటాడు, ఒక్కొక్క ఫార్మరు ఒక్కో రకమైన పంటను వేస్తారు, ఒక్కొక్క ఫార్మర్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మర్స్ మధ్య యూనిటీ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. వారు వేసేటటువంటి పంటలు భిన్నంగా ఉండడం వలనో, మరి వారి యొక్క ల్యాండ్ సైజ్ కానీ, వారి యొక్క స్టేటస్ వైజ్గా కానీ అన్ని రకాలుగా కూడా డిఫరెంట్గా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫార్మర్స్ మధ్య ఈ యూనిటీ అనేది లేకపోవడం అనేది అతిపెద్ద సమస్య. దీంతో ఏమవుతుంది, ట్రేడర్స్ కానీ, మిడిల్ మెన్స్ కానీ, బ్రోకర్స్ కానీ వీరందరూ కూడా వారిని మరింత మోసం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫార్మర్స్ అంతా కనుక యూనిటీ అయి ఉంటే వారికి బార్గెనింగ్ పవర్ అనేది వస్తుంది. తమకు కావలసినటువంటి రేటు పెట్టడానికి వారికి బార్గెనింగ్ పవర్ ఫార్మర్స్కే వస్తుంది. కాబట్టి సో ఫార్మర్స్లో, ఇక్కడ ఇండియన్ ఫార్మర్స్లో ముఖ్యంగా యూనిటీ అనేది లేకపోవడం అతిపెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే దే ఆర్ అనేబుల్ టు మీట్ ది ఈచ్ అండ్ అదర్ రిజాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. యాజ్ ఏ రిజల్ట్ దే డు నాట్ గెట్ ఏ ఫెయిర్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. వారిలో ఎప్పుడైతే యూనిటీ అనేది లేకపోయిందో అప్పుడు వారికి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ను వాళ్ళు రిజాల్వ్ చేసుకోలేరు. రిజాల్వ్ చేసుకోలేకపోవడమే కాదు, వారు పండించినటువంటి పంటకు ఒక ఫెయిర్ ప్రైస్ ఏదైతే, ఒక జస్టిస్ ప్రైస్ ఏదైతే వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ధరలను కూడా వారు పొందలేరు. సో ఇల్లిటరసీ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ, ఈ రెండు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వారు పండించినటువంటి పంటను మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ రీసోర్సెస్. ఇక్కడ ఫార్మర్స్ మధ్య సమ్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ లైక్ ఇన్స్టాల్మెంట్స్ ఆన్ లోన్ ఫర్ పర్చేజింగ్ సెట్ ట్రాక్టర్, అలాగే హ్యావ్ టు పెయిడ్ ఆన్ మంత్లీ ఆర్ quarterly basis due to which they have to sell the product as soon as possible. జనరల్గా ఫార్మర్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి తక్కువ ఉండడం వల్ల వారు లోన్ తీసుకుంటారు. ఎలాగా, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కానివ్వండి, ఈ పంప్ సెట్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి పంప్ సెట్, ట్రాక్టరు, ఇవన్నీ కూడా ఇన్స్టాల్మెంట్ కింద వాటిని లోన్ల రూపంలో తీసుకుంటారు. వాళ్ళు ఎలా కడతారు, దే హ్యావ్ టు బీ పెయిడ్ ఆన్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ బేసిస్ డ్యూ టు విచ్ దే హ్యావ్ టు సెల్ ది ప్రోడక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వారు అమ్మేటటువంటి పంట, వచ్చినటువంటి పంట చేతికి వచ్చి దాన్ని అమ్మి ఆ లాభం లేదా ఆ అమౌంట్ చేతికి వచ్చేటప్పుడు కానీ వారి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రాలేరు. సో ఫార్మర్స్ అనే వారికి, ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులు వారికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫినాన్షియల్ సోర్సెస్ అనేవి లేకపోవడం వల్ల ఇన్స్టాల్మెంట్ బేస్ పైన ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం చూపిస్తున్నారు. అలాగే ద ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ద ఫార్మర్స్.
సో డస్ ద రిసిప్ట్ ఆఫ్ లోన్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ప్రాబ్లం. వారికి లోన్ తీసుకోవడం కూడా పెద్ద సమస్యగా ఈ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో సో దాని ద్వారా కూడా ఎక్కువగా ప్రాబ్లాన్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఫార్మర్స్ ప్రాపర్గా సెల్ఫ్ ఫైనాన్స్ అనేటటువంటిది లేదు. సో అన్ని విషయాల్లో కూడా మెజారిటీగా మిడిల్ మ్యాన్స్ పైన కానీ, వడ్డీ వ్యాపారస్తుల మీద కానీ, రకరకాలుగా బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, ఇలా రకరకాల మార్గాల నుంచి వీరు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి మొబిలైజ్ చేసుకుంటారు. అలా వచ్చినటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ని కొందరు కల్టివేషన్ పర్పస్కే ఉపయోగిస్తారు, మరి కొంతమంది సోషల్ సెరమనీస్ ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే సోషల్ సెరమనీస్ అనేవి ఎక్కువగా చేసుకున్నప్పుడు అవి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కాబట్టి అది మళ్ళీ తిరిగి వారికి ఆదాయంగా రాదు కాబట్టి సో వారు దే ఆర్ ఇన్ డెట్ ట్రాప్. వారు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండింది. సో ఫార్మర్స్ ఎప్పుడైనా సరే వారు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి బయట నుంచి గ్యాదర్ చేసుకున్నప్పుడు ఆ వచ్చిన ఫైనాన్షియల్ సోర్సెస్ని ప్రొడక్టివ్ వైపు కాకుండా అన్ప్రొడక్టివ్ వైపు ఉపయోగించినట్లయితే సో దాని ద్వారా వారికి అప్ అనేది అవుతుంది, దీన్ని తిరిగి తీర్చలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ల్యాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ సిస్టమ్. ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ల్యాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ది అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫెక్టివ్ ఇన్ ఇండియా బికాస్ హియర్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ ఈజ్ నాట్ in vigo like cooperative societies, government marketing activities, regular market activities. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, రెగ్యులర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ పూర్ కండిషన్. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ సిస్టమ్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ ద ఫార్మర్స్. దట్స్ ఈజ్ వై ద ఫార్మర్ సెల్స్ హిజ్ ప్రొడక్ట్ పర్సనల్లీ టు డిఫరెంట్ పీపుల్. ద మిడిల్ మెన్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అనార్గనైజ్డ్ ఫార్మర్స్ ఇందాకనే చెప్పాం, భారతదేశ వ్యవసాయ రంగం అనేది ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు, అనార్గనైజ్డ్ సెక్టర్. ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో చేస్తున్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా ఏదైతే మనకి సిస్టమేటిక్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల ఒక్కొక్క రైతు మన గ్రామీణ ప్రాంతాల్లోనే గమనిస్తే ఒక ఫార్మర్కి 5 acres ఉంటుంది, ఒక ఫార్మర్కి 2 acres ఉంటుంది, ఒక ఫార్మర్కి 1/2 acre ఉంటుంది. సో ఈ లోయెస్ట్ క్వాంటిటీ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే తాము పండించినటువంటి పంటను ఒక రెగ్యులేటెడ్ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకోలేని పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఖర్చు అంతా ఎందుకు అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లోనే తక్కువ రేటుకే వారు ఆ పంటను అమ్మేసుకోవడాన్ని మనం గమనిస్తుంటాం. అలాగే మరికొంతమంది బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో సో అతన్ని క్రాప్ కూడా లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి సో వారు రెగ్యులేటెడ్ మార్కెట్ వైపు, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి రెగ్యులేటెడ్ మార్కెట్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఫార్మర్స్ స్మాల్, మీడియం, మార్జినల్ ఎవరైతే ఉన్నారో వీరు తమ పండిన పంటకు అడిషనల్ ఎక్స్పెండిచర్ ఎందుకని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లోనే డిఫరెంట్ పీపుల్కి అమ్మేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో వాడికి మరింత అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో దాని ద్వారా వాడు రైతులను మరింత ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి అవకాశం అనేది ఉండింది. అలాగే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిస్తున్నటువంటి రైతులు అన్ని పొలాల వైపుగా రైతులు ఎవరైతే ఇండియాలో అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి దగ్గరకు వారు పండించినటువంటి పంటను మార్కెటింగ్ తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. అలాగే వారు వ్యవసాయం చేస్తున్నప్పుడు వారి పంట వద్దకు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ తీసుకెళ్ళడానికి కూడా సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ద రోడ్స్ ఫ్రమ్ విలేజెస్ టు సైట్స్ ఆర్ యూజువల్లీ అన్మేడ్ which are not capable of transport during the rainy season.
the bullock carts can take the product only up to a limited area. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల మనకి సీసీ రోడ్స్ కానీ ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి రోడ్స్ అనేవి లేవు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎస్పెషల్లీ రైనీ సీజన్లో రైతులు పంట దగ్గరకు వెళ్ళడానికి, వారు పండించినటువంటి పొలాల వద్దకు వెళ్ళడానికే సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. కొందరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు రైతులు ఏం చేస్తున్నారంటే బుల్లక్ కార్ట్స్, ఏవైతే ఎడ్ల బండ్లు ఉన్నాయో వాటి ద్వారా కొంతవరకు ప్రయాణం చేయగలిగినప్పటికీ మెజారిటీగా ఏవైతే రైతులు పండించుతున్నటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటల వైపు వెళ్ళడానికి, రైతులు పండించేటటువంటి పంటల వైపు వెళ్ళడానికి ఇక్కడ రోడ్స్ అనేవి, సరైన ఫెసిలిటీస్ అనేవి లేవు. అది కూడా చాలా లిమిటెడ్ ఏరియాలోనే ఉండడాన్ని మనం గమనించాలి. అలాగే డ్యూరింగ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ద ఫార్మర్స్ ఈజ్ అనేబుల్ టు టేక్ హిజ్ ప్రొడ్యూస్ టు ద అప్రోప్రియేట్ మార్కెట్ అండ్ ఈజ్ అనేబుల్ టు రిసీవ్ ఏ ఫెయిర్ ప్రైస్ ఫర్ హిజ్ ప్రోడక్ట్. ఇప్పుడు రైతుకి గ్రామీణ ప్రాంతంలో పండినటువంటి పంటను తీసుకొచ్చి మనకి మేజర్గా టౌన్లలో అమ్ముకోవడానికి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేనప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు, తను ఉన్నటువంటి ల్యాండ్ పరిధిలోనే ఎక్కడైనా ఎవరైనా లోకల్లోకి వచ్చినప్పుడు అక్కడనే పంట చేతికి రాగానే పొలంలోనే దాన్ని అమ్మేస్తాడు. బికాజ్ దాన్ని తీసుకురావడానికి సరైనటువంటి రోడ్డు ఫెసిలిటీ లేదు, దాన్ని తీసుకొచ్చిన స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు రైతు ఫేస్ చేయడం వల్ల సహజంగానే రైతులు గ్రామీణ ప్రాంతాల్లోనే తమ ఇంటి వద్దకు ఎవరైతే వస్తారో అలాంటి మిడిల్ మెన్స్కి, బ్రోకర్స్కి, లోకల్ ఏదైతే అన్లైసెన్స్డ్ పెస్టిసైడ్స్ నడుపుతున్నటువంటి మిడిల్ మెన్స్ కానీ బ్రోకర్స్ కానీ వారికి ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి అంటే వారు పండించినటువంటి పంటను మెయిన్ రోడ్డుకు తీసుకురావడానికి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండకపోవడం ప్రధాన సమస్యగా మనం గమనించవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే వారు పండించినటువంటి పంటకు సరైనటువంటి ఫెయిర్ ప్రైస్, ఒక న్యాయబద్ధమైనటువంటి ధర కూడా రాదు. మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే చాలా తక్కువ రేటుకి వారు తమ పంటను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేటటువంటివి ఉండడం. ఇక ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ స్టోర్ హౌస్. అన్ ఇంపార్టెంట్ డెఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్టోర్ హౌస్. ఏవైతే మనం గిడ్డంగి సౌకర్యాలు అంటామో, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటామో, అవి అన్ని గ్రామాల్లో కూడా ఈ సౌకర్యాలు లేవు. రైతులు తాము పండించినటువంటి పంటను వెంటనే అమ్ముకోకుండా కొంతకాలం పాటు స్టోర్ చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి తమ ఇళ్లలో ఆ సౌకర్యం లేనప్పుడు కనీసం ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నా ఉండాలి. సో అలాంటి కోల్డ్ స్టోర్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తారు, ఇంట్లోనూ దాచుకోలేని పరిస్థితి, కోల్డ్ స్టోరేజ్ లేనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, పండిన వెంటనే ఏ రేట్ వస్తే ఆ రేటుకి దాన్ని అమ్మేసుకోవాలి. సో అలాంటి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి ఇక్కడ ఏదైతే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఫెయిర్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో, చట్టబద్ధమైన ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి ధర కూడా వారు పండించిన పంటకు రాదు. కారణం వారు ఏదైతే సాగు చేస్తున్నారో ఆ పంటను ఇంట్లోనూ స్టోర్ చేసుకోలేరు, వారికి ఎక్కడైనా స్టోర్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ లేవు. సో కాబట్టి డ్యూ టు ల్యాక్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ ద ఫార్మర్స్ ఈజ్ అనేబుల్ టు కీప్ హిస్ ప్రోడక్ట్ సేఫ్లీ అంటిల్ ఇట్ కెన్ fetch a fair price and he is forced to sell his product at a low price. మనం దీన్నే తెలుగులో చెప్పుకున్నాం ఇంతసేపు. రైతుకి జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఒక మండలానికైనా కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది లేదు. సో రైతులు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ పండించిన రైతులు ఉన్నారనుకుందాం, వరి ధాన్యం. సో ఆ ధాన్యం పండించినటువంటి రైతులు కొంతకాలం పాటు నిల్వ చేసుకుందాం. జనరల్గా అందరు రైతులకి ఎప్పుడైతే పంట చేతికి వచ్చిన సమయం ఉంటుందో అప్పుడు మార్కెట్లో ఎక్సెస్ సప్లై అనేది ఉండడం, డిమాండ్ తక్కువగా ఉండడంతో జనరల్గా వస్తువులు వడ్లు లేదా రైస్ ధాన్యం యొక్క ధర అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా డిమాండ్ పెరిగినప్పుడు అమ్ముకుందామని చెప్పి వారు దాన్ని నిల్వ చేసుకోవాలనుకున్న ఆ పండిన పంటను వారి
ఇళ్లల్లో ఆ సౌకర్యం లేకపోవడం, పక్కన ఎక్కడైనా మండల ప్రాంతాల్లో అయినా కనీసం ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి గిడ్డంగి లేదా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లోనైనా దాచుకుందాం అనుకున్నా కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడంతో ఏం చేస్తున్నారు ఫార్మర్స్ అంటే, ఇది ఎక్కడా నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఏ రేట్ వస్తే ఆ రేట్కి తన పంట చేతికి వచ్చినప్పుడు తన పంట పొలంలోనే ఏ ప్రైస్ వస్తే ఆ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ పక్కకు పెట్టు, ఫెయిర్ ప్రైస్ అనేవి పక్కకు పెట్టుకో, ఇవేమీ రైతుకు అందే పరిస్థితిలో లేవు. ఏ ధర చేతికి వస్తే ఆ ధరకు అమ్మేసుకొని ముందు బయటపడడం అనేది జరుగుతుంది. సో బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్టోర్ హౌజెస్, ఈ స్టోర్ హౌజెస్ కనుక కన్స్ట్రక్షన్ అయి ఉంటే అవి ప్రతి 2-3 విలేజెస్కి ఒకటైనా కనీసం నిర్మాణం జరిగి ఉంటే ఫార్మర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా దాన్ని స్టోర్ చేసుకునేవారు, సరైన ధర వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునేవారు. సో ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్టోర్ హౌసెస్ అనేవి, ల్యాక్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ హౌసెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ద ఇన్సఫిషియంట్ అండ్ అన్సైంటిఫిక్ ఫెసిలిటీస్ ఆఫ్ స్టోరేజ్ which are available waste largest quantities of grains. Approximately 20% to 30% grains are lost due to rats and insects. ఇక్కడ మనకి ఈ ఏవైతే ఉన్నాయో వెలుకలు, వీటి ద్వారా సుమారుగా పండినటువంటి పంటలో 20-30% పంట అనేది వేస్ట్ అయిపోవడం జరుగుతుంది ఎలుకల ద్వారా. రైతులు కొందరు సరైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఉన్నంతలో కొంత పంటను వారు తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఆ ఉన్నటువంటి ఇంట్లో స్టోర్ చేసినటువంటి ఆ పంట కూడా ఈ ఎలుకలు, రకరకాలైనటువంటి ఈ చిన్న చిన్న ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి తినేటటువంటి పంట అనేది దేశంలోనే మొత్తం పండిన పంటలో 20-30% అనేది వేస్టేజ్ ఉంటుంది అనేది చెప్తున్నారు. అలాగే lack of standardization. The lack of standardization and grading is clearly visible in the Indian agriculture marketing system, due to which fixing a deal in relation to these products becomes difficult. ఇప్పుడు ఒక స్టాండర్డైజేషన్, గ్రేడింగ్ అనేది ఇవ్వలేదనుకో, రైతులు పండించినటువంటి పంటలో మనం సరైనటువంటి గ్రేడింగ్, స్టాండర్డైజేషన్ ఇవ్వలేదు అంటే ప్రతి పంటలో కూడా మనం క్వాలిటీని ఎదుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ధాన్యం ఉందనుకోండి, సరైన వెయిట్ ఉండి సరైనటువంటి తేమతో కూడినటువంటి ధాన్యం ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ గ్రేడ్ అంటాం. సో ఎంతైనా ఒకవేళ వర్షంలో కానీ ఏదైనా రైనీ సీజన్లో కొంత పంట దెబ్బతిన్నప్పుడు దాన్ని సెకండ్ గ్రేడ్ కింద పెడతాం. సో చాలా వరకు ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రేడ్ని సెకండ్ గ్రేడ్ని మొత్తం కలిపేస్తారు కాబట్టి ది బెస్ట్ గ్రేడ్ ఏదనేది తెలియదు. సో కాబట్టి ఒక రైతులు తాము పండించినటువంటి పంటకు సరైనటువంటి స్టాండర్డైజేషన్ అనేది, ఇది ఎంత క్వాలిటీ అంతా ఒకవైపు, కొంచెం క్వాలిటీ అంతా మరొక వైపు వేరియేషన్ చేసుకొని గ్రేడింగ్ ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా వారి దగ్గర బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నప్పటికీ కూడా వారికి ఫెయిర్ ప్రైస్ అనేది పాసిబిలిటీ అవడం లేదు. రీజన్ ఏంటి అంటే ఈ ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టంలో ఈ స్టాండర్డైజేషన్ అనేటటువంటి సమస్యను మనం చూడొచ్చు. సో ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్లో డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్ ద కస్టమర్స్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ పర్చేసింగ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఫార్మర్ పండించినటువంటి పంటను అల్టిమేట్గా దాన్ని డిమాండ్ చేసేటటువంటి వ్యక్తి కన్జ్యూమర్. కన్జ్యూమర్ ఏం చేస్తాడు, వినియోగదారుడు ది బెస్ట్నే ఎత్తుక్కుంటాడు ఎప్పుడైనా. సో కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్ను కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది కస్టమర్కి డిఫికల్ట్గా మారడం జరిగింది ఫార్మర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేదా మార్కెటింగ్ సిస్టంలో సరైనటువంటి గ్రేడింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కస్టమర్కి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బెస్ట్, వాట్ ఈజ్ వరస్ట్ అనేటటువంటి ఒక స్టాండర్డైజేషన్, ఒక గ్రేడింగ్ అనేది ఉంటే బెస్ట్కి బెస్ట్ ప్రైస్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఈ స్టాండర్డైజేషన్ ఏదైతే ఉందో, ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అనేది ఏదైతే ఉందో, సో దాని ద్వారా ఈ ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ద్వారా కూడా రైతులకు ఈ సరైనటువంటి ఫెయిర్ ప్రైస్ అనేటటువంటిది రావడం లేదని చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ద మార్కెట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ద మార్కెట్. ఇక్కడ ద ఇండియన్ ఫార్మర్స్ హ్యాస్ టు నాలెడ్జ్ అబౌట్ మార్కెటింగ్, నో నాలెడ్జ్
చాలా వరకు ఫార్మర్స్కి, సుమారుగా 80% మంది ఫార్మర్స్కు రెగ్యులేటెడ్ మార్కెట్లో లేదా బయట అసలు సరైన ఈ రెగ్యులేటెడ్ మార్కెట్లో ఒక వస్తువుకి ధర ఎంత ఉంది అనేటటువంటి సమాచారం గ్రామీణ ప్రాంతాల్లో తెలియకపోవడం. సో ద ఇండియన్ ఫార్మర్స్ హ్యాస్ నో నాలెడ్జ్ అబౌట్ మార్కెటింగ్. హీ బిలీవ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ అక్వైర్డ్ ఫ్రమ్ ద బిజినెస్ మ్యాన్ అండ్ మనీ లెండర్స్ ఆఫ్ ద విలేజ్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, అది పత్తి కానివ్వండి, అంటే కాటన్ కానివ్వండి, అలాగే ఫుడ్ క్రాప్స్ కానీ, కమర్షియల్ క్రాప్స్ కానీ, ఏవైనా కానీ, ఈరోజు క్వింటాకు ధర ఎంత ఉండింది అనేది ఫార్మర్స్ అనేవాళ్ళు ఎవరిని నమ్మి బిలీవ్ చేస్తారు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బిజినెస్ మ్యాన్ ఎవడైతే ఉంటాడో, అలాగే మనీ లెండర్ ఎవడైతే ఉంటాడో, వడ్డీ వ్యాపారస్తుడు ఎవడైతే ఉంటాడో, ఈ పురుగు మందులు, ఎరువులు అమ్ముతూ బిజినెస్ చేస్తున్నటువంటి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీరి మాటను వాళ్ళు బిలీవ్ చేస్తారు. ముమ్మాటికి ఉన్నటువంటి సరైన ధరను చెప్పరు. కారణం ఏంటి అంటే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మనీ లెండర్ కానీ, ఈ బిజినెస్ మ్యాన్ కానీ చాలా లోయెస్ట్ ప్రైస్కే వస్తువు కొనాలి అనేటటువంటి ఎయిమ్తో వాళ్ళు ఉంటారు. ఫార్మర్కి ఏమో అసలు మార్కెట్లో రేట్ ఎంత ఉందని తెలుసుకునేటటువంటి నాలెడ్జ్ లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండింది. అసలు మార్కెట్ అనే దానిపైన ఏమి అవగాహన లేకపోవడం. వీరు ప్రధానంగా ఈ బిజినెస్ పీపుల్ని, మనీ లెండర్ని ఎక్కువగా బిలీవ్ చేయడానికి ప్రయత్నం చేయడం. దాని ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా వారు సరైనటువంటి ధరను పొందలేకపోతున్నారు. అలాగే ద ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్, సో they cannot read the newspaper, thus they do not have sufficient knowledge about the market. Now government transmits the rates of the market on the radio on the ratio which has definitely benefited them. ఇక్కడ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్, చదువుకోలేదు. ఎందుకు? సో దే కెనాట్ రీడ్ ద న్యూస్ పేపర్, వారికి ఎలాగో చదువు రాదు కాబట్టి న్యూస్ పేపర్ చదువుకోలేరు. దే డు నాట్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ అబౌట్ ద మార్కెట్, న్యూస్ పేపర్ చదవలేరు కాబట్టి సరైన మార్కెట్ పైన సరైన అవగాహన కూడా వారికి ఉండదు. సో ఇక్కడ గవర్నమెంట్ ఏ రేషియోలో ఎంత మార్కెట్లో పెట్టినప్పటికీ కూడా వారు దాన్ని బెనిఫిట్ పొందలేరు. ఆ రేట్ల ద్వారా, ఆ అవకాశాల ద్వారా ఇంకా బిజినెస్ మ్యాను అలాగే ట్రేడరు వీరికే ఎక్కువగా లాభం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత కరప్ట్ పాలసీస్ ఆఫ్ మండీస్. మండీస్ అంటే చెప్పాము మనం మార్కెట్ సిస్టమ్ని. ద ఇండియన్ ఆర్గనైజింగ్ సొసైటీ హ్యాస్ క్లారిఫైడ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు ద కరప్ట్ పాలసీస్ ఆఫ్ ద మండీస్. అలాగే ద ఇన్అప్రోప్రియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ఈజ్ సో డీప్ laden in India that about 5% of the amount is deducted from the farmers produce in the name of donations, ధర్మాండ, ఈ రకరకాల పేర్లతోని, ఇవి కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఈ 5% ఫీజు అనేది ఈ అమౌంట్ ద్వారా. అలాగే ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ లో ప్రైస్ యాజ్ దే ల్యాక్ అప్రోప్రియేట్ నాలెడ్జ్ అబౌట్ మార్కెటింగ్ ప్రైస్, దేర్ ఫ్లక్చుయేషన్స్, గవర్నమెంట్ పాలసీస్ ఎట్సెట్రా. Thus, by keeping the rates secrets, the farmers are cheated. The farmers are paid low price as they lack appropriate knowledge about market prices, their fluctuations, government policies, etc. Thus, by keeping the rate secret, ద ఫార్మర్స్ ఆర్ చీటెడ్. ఈ రేట్లు అనేవి దాయడం వల్ల ఫార్మర్స్ అనేవారు చీట్ చేయబడుతున్నారని చెప్తున్నాం. అలాగే బిఫోర్ ద సేల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఫార్మర్స్ యాజ్ శాంపిల్స్. బై డిక్లేరింగ్ ద ప్రోడక్ట్ టు బి ఏ సబ్స్టాండర్డ్ క్వాంటిటీ, మినిమం ప్రైసెస్ ఆర్ పెయిడ్ ఫర్ ఇట్.
ఇక్కడ ఏం చేస్తుందంటే ఫార్మర్స్ యొక్క శాంపిల్స్ పేరుతో అత్యధికంగా ఎక్కువ లార్జ్ క్వాంటిటీలోనే శాంపిల్స్ అనేవి తీసుకెళ్లడము, చాలా లోయెస్ట్ స్టాండర్డ్ ఉన్నదని చెప్పడము. సో ఇలాంటి పరిస్థితుల వల్ల ద్వారా కూడా ఫార్మర్స్ అనేవారు నష్టపోవడం జరుగుతుంది. నెగ్లెక్ట్ ఆఫ్ రూరల్ ఫార్మర్స్. ఇక్కడ దేర్ ఆర్ మోర్ దెన్ 21,000 rural periodic markets which have remained outside the process of development. These markets constitute the first contact point between the producer, seller and the commercial circuits. Most of the markets lack the basic minimum facilities. అలాగే lack of infrastructure like storage, transportation, telecommunication, quality control, packaging, price risk management, integration of spot markets with commodity exchange. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి లోపాలను మనం గమనించాం. స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడము, ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోవడము, టెలికమ్యూనికేషన్ అనేది లేకపోవడము, వారు పండించినటువంటి పంటకు క్వాలిటీ కంట్రోల్ లేకపోవడము, దాన్ని ప్యాకేజ్ చేసుకోవడం లేకపోవడము, ప్రైస్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు లేదా ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.